హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఈ ఎపిసోడ్ 2024 కౌన్సిలింగ్స్ అయితే ఇక స్టార్ట్ అవబోతాయి. సో మనకి ఎంపీసీ అండ్ బైపీసీ బోత్ స్ట్రీమ్స్ వాళ్ళకి. సో కాకపోతే ఇంతకంటే ముందు మనము బిఫోర్ కౌన్సిలింగ్ కంటే ముందే కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఏంటి అంటే ఫీజు రియంబర్స్మెంట్. ఫ్రెండ్స్, ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కాబట్టి సో మీకు స్కాలర్షిప్ అనేది గవర్నమెంట్ మీకు ఇస్తుంది కదా. సో దాన్ని ఇక్కడ మనం ఫీజు రియంబర్స్మెంట్ అనుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే మీకు ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్లో ఎలా ఉంటుందంటే లైక్ కొన్ని థౌజండ్ రూపీస్లో ఉంటాయి కాబట్టి అవంతా ఫీజు పే చేయలేని స్థితిలో ఉంటారు చాలామంది. ఫ్రీగా గవర్నమెంట్ సీట్ కోసం ఎందుకు చూస్తారంటే ముఖ్య కారణం అయితే ఇదనమాట. అందుకోసమే దాంట్లోనే గవర్నమెంట్ కాలేజ్లో ఫీజు లేకుండా చదవచ్చు ఒకటి. ప్లస్ అలాగే టాప్ ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ వరకు ఎంత పెద్ద తోపు కాలేజ్లో చదివినా కానీ సో ఆఫ్టర్ మనకి ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్ అనేది ఎలా ఉంటుందంటే టాప్ కాలేజెస్ అనేవి పూర్తిగా గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. గవర్నమెంట్ సీట్ కొట్టాలి అనే ఉద్దేశం కూడా ఉంటుందన్నమాట. సో మోస్ట్ ఇక్కడ ప్లస్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే గవర్నమెంట్ కాలేజ్లో టాప్ మోస్ట్ స్టూడెంట్స్ ఉంటారు, టాప్ మోస్ట్ ప్లేస్మెంట్స్ వస్తాయి, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కూడా వస్తుంది స్టూడెంట్స్కి. సో కాకపోతే ఇక్కడ ఏంటి అంటే దానికి ఎలిజిబుల్ ఎవరు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. కాకపోతే అందరూ అనుకుంటారు అంటే ఫ్రెండ్స్ ఒకటే అనుకుంటారు ఏంటి అంటే మా ఇన్కమ్ వచ్చేసి 2.5 lakhs బిలో ఉంది, సో మేము ఎలిజిబుల్ అవుతాం స్కాలర్షిప్కి. సో మరొకటి ఏంటి అంటే మాకు వచ్చేసి వైట్ రేషన్ కార్డు ఉంది, మేము ఎలిజిబుల్ అవుతాం ఫర్ స్కాలర్షిప్కి, ఫర్ ఫీజు రియంబర్స్మెంట్కి. సో ఇక్కడ అందరు అనుకుంటారు అవి రెండు కండిషన్స్ మాత్రమే చూసేసి మాకు కౌన్సిలింగ్ టైంలో కూడా అంటే ఇప్పుడు మీకు ఇది ఓకే పర్లేదు, మీకు 2.5 lakhs అండ్ వైట్ రేషన్ కార్డు ఉంది, మీరు వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతున్నారు. కాకపోతే కౌన్సిలింగ్ టైంలో ఏమవుతుందంటే మీకు ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ నుంచి మీరు వచ్చేసి ఫీజు నుంచి ఎగ్జెప్షన్ ఉన్నారు అని మీకు కౌన్సిలింగ్ టైంలో కనిపిస్తుంది అక్కడ. సో మీకు వచ్చేసి ఫీజు అనేది పే చేయకుండా పర్లేదు అని చూపిస్తుంది. కాకపోతే కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ కండిషన్స్కి మీరు వచ్చేసి మీరు దానికి తగ్గట్టుగా ఉంటేనే మీకైతే స్కాలర్షిప్ అయితే వస్తుంది. సో అది లేదు అంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు ఫ్రెండ్స్. సో ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసిద్దాం మనం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫర్ ఫీజు రియంబర్స్మెంట్కి వాళ్ళది చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఏంటి అంటే ఆల్ ద స్టూడెంట్స్ పర్సూయింగ్ పాలిటెక్నిక్, ఐటీఐ అండ్ డిగ్రీ అబోవ్ లెవెల్ కోర్సెస్ ఇన్ గవర్నమెంట్ ఎయిడెడ్. సో ఏంటి అంటే ఇదంతా చదువుకోవడం అవసరం లేదు. సో వీడియోలో ఎందుకు అయిపోతుంది కాబట్టి చెప్తున్నాను వినండి. సో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ద్వారా ఎవరైతే చదువుకుంటారో, ఓన్లీ మన స్టేట్లో చదువుకుంటారో సో వాళ్ళకి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఇవ్వబడుతుంది. అదర్ దెన్ దట్ వేరే పక్కన ఉన్నటువంటి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సో ఏ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా స్కాలర్షిప్ అనేది రాదు, ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు. వాళ్ళ జాబ్లో నుంచి వాళ్ళే పే చేసుకోవాలన్నమాట ఈ అమౌంట్. సో వాళ్ళకి ఎలిజిబుల్ అయితే వాళ్ళకి మాత్రం స్కాలర్షిప్ రాదు. కేవలం మన స్టేట్లో చదువుకున్న వాళ్ళకి మాత్రమే వస్తుందన్నమాట స్కాలర్షిప్. సో ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి డే స్కాలర్ స్టూడెంట్స్ ఇన్ కాలేజ్ అటాచ్డ్ హాస్టల్స్ అండ్ డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టల్స్. సో డే స్కాలర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి కూడా స్కాలర్షిప్ అనేది వస్తుంది. సో కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మీరైతే ఇప్పుడు ఏదైతే గ్రాడ్యుయేషన్ చేయబోతున్నారో సో దాంట్లో వచ్చేసి 75% ఆఫ్ అటెండెన్స్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. సో మీరు ఇప్పుడు మీకు ఫస్ట్ డే కాలేజ్ స్టార్ట్ అయినప్పటికీ సో ఎట్ ద ఎండ్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ ఫస్ట్ ఇయర్కి 75%, సెకండ్ ఇయర్కి 75%, సో ఇట్లా ప్రతి ఇయర్ 75% ఆఫ్ అటెండెన్స్ ఉంటేనే మీకైతే స్కాలర్షిప్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఇయర్ యొక్క స్కాలర్షిప్ అనేది ఫీజు రియంబర్స్మెంట్ అనేది సెకండ్ ఇయర్లో పడుతుంది కాబట్టి ఫస్ట్ ఇయర్లో మీ అటెండెన్స్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తారు. సో అది అప్లోడ్ చేసిన తర్వాత సో సెకండ్ ఇయర్లో మీకైతే స్కాలర్షిప్ అనేది వస్తుంది. సో అలా ఉంటుంది. లేదు అంటే ఇంకా మీరే పే చేసుకోవాలి. సో ఇప్పటివరకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళది చూసాం. ఇప్పుడు ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే అర్హులు కాదు, ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ రాదు అనే వాళ్ళు ఎవరో చూసేద్దాం ఇప్పుడు. సో స్టడీయింగ్ ఇన్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఫ్రెండ్స్ సో డీమ్డ్ యూనివర్సిటీ ఇప్పుడు మనకి ఇప్పుడు సీట్ వచ్చింది కాకపోతే ఆ యూనివర్సిటీ వచ్చేసి డీమ్డ్ అంటే మీరు డొనేషన్లతో చదువుకున్నారనుకోండి సో మీకు స్కాలర్షిప్ రాదు. సో మీరు ఫీజు రియంబర్స్మెంట్కి అప్లై చేసినా మీకైతే ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు. సో సెకండ్ పాయింట్ పర్సూయింగ్ కరెస్పాండెన్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. అంటే ఇప్పుడు ఓపెన్లో చేస్తామని అనుకుంటారు చూడండి, ఓపెన్లో సిఎస్సి కావచ్చు, సో ఇప్పుడు మనకి బీఎస్సీ అగ్రికల్చర్ కావచ్చు. సో ఇట్లాంటి కోర్సెస్ కొందరు ఏం చేస్తారంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేద్దామనుకుంటారు. సో వాళ్ళకి కూడా స్కాలర్షిప్ అనేది రాదు. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి
సో మేనేజ్మెంట్ కోటా ద్వారా ఎవరికైతే సీట్స్ వస్తాయో సో వాళ్ళకి స్కాలర్షిప్ రాదు. అండ్ స్పాట్ కోటా, సో లాస్ట్కి మనకి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లాస్ట్కి ఒక స్పాట్ అడ్మిషన్ అనేది రిలీజ్ చేస్తారు. సో దాంట్లో సీట్ వచ్చిన వాళ్ళకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ఎలిజిబిలిటీ, అంటే ఇన్కమ్ మనకి ఎంత ఉండాలి పర్ ఇయర్కి, ఇన్కమ్ ఏ స్టూడెంట్స్కి ఇంత ఉంటే వస్తుంది ఫీజు రియంబర్స్మెంట్ అనేది చూసేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి ద టోటల్ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ టు బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2.5 lakhs. సో ఎవరికైనా ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి ఏ స్టూడెంట్స్కైనా ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 2.5 lakhs బిలో ఉంటేనే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. అబౌట్ 2.5 lakhs ఉందనుకోండి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ పైన, సో ఏదైతే మీరు మీ సేవలకు వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసులోకి వెళ్ళి తీసుకుంటున్నారో సో ఆ సర్టిఫికేట్ పైన 2.5 lakhs కంటే ఎక్కువ ఉంటే కనుక మీకు అయితే ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు. సెకండ్ కండిషన్ ఏంటంటే ద టోటల్ ల్యాండ్ హోల్డింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ టు బి లెస్ దెన్ 10 acres ఆఫ్ వెట్ అండ్ 25 acres ఆఫ్ డ్రై. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒకటి. సో మీకు కనుక ల్యాండ్ వచ్చేసి 10 acres ఆఫ్ వెట్ ల్యాండ్, అంటే 10 acres ఆఫ్ వెట్ ల్యాండ్ అండ్ 25 acres ఆఫ్ డ్రై ల్యాండ్ కనుక ఉందనుకోండి, అంతకంటే ఎక్కువ ఉందనుకోండి, అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం మీకు అయితే ఫీజు రియంబర్స్మెంట్ రాదు. సో వెట్ ల్యాండ్ వచ్చేసి 10 acres కంటే తక్కువ ఉండాలి అండ్ డ్రై ల్యాండ్ వచ్చేసి 25 acres కంటే తక్కువ ఉంటే కనుక మీకు వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. సో ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి నో మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ షుడ్ బి ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్, పెన్షనర్. సో ఇది ఏంటంటే ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీలో కనుక మీ డాడ్ కావచ్చు, మీ ఫాదర్ కావచ్చు, మీ మదర్ కావచ్చు, లేదంటే మీ బ్రదర్స్ కావచ్చు, ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నారో సో వాళ్ళు ఎవరైనా కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారనుకోండి, సో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదనమాట. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళ ఫ్యామిలీలో సో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ రాదు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆల్ శానిటరీ వర్కర్స్, మున్సిపల్ వర్కర్స్ ఉంటారు చూడండి, సో వాళ్ళకి మాత్రం దీంట్లో నుంచి ఎగ్జిబిషన్ ఉంది. అంటే సో ఏంటంటే వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినప్పటికీ సో వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి స్కాలర్షిప్ అనేది వస్తుంది. సో వాళ్ళేం భయపడిన అవసరం లేదు. అండ్ ఇది ఒక స్టెప్ చూడండి, ఇది ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే నో మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ షుడ్ ఓన్ ఏ ఫోర్ వీలర్ అనేసి అన్నారు. అంటే నేను ఇక్కడ మీకు తమ్నెల్లో పెట్టాను. సో ఏంటి అంటే కార్ సింబల్ అయితే పెట్టేశాను. సో ఏంటంటే మీ ఇంట్లో కనుక, మీ ఫ్యామిలీలో కనుక, మీ ఓన్ ఫ్యామిలీలో కనుక మీకు కార్ కావచ్చు, సో కార్ ఉందనుకోండి, సో మీకైతే ఫీజు రియంబర్స్మెంట్ రాదనమాట. ఎందుకు అంటే మీ పైన ఉన్నటువంటి కార్ ఏదైతే ఉందో మీ ఫాదర్, మీ మదర్, మీ ఫ్యామిలీ మెంబర్స్ పైన ఉన్నటువంటి కార్, సో దానికి వచ్చేసి ట్యాక్సీ ప్లేట్ ఉందనుకోండి, మీకైతే వస్తుంది స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్. సో ఇన్ కేస్ మీకు ట్రాక్టర్ ఉన్నా, ఆటో ఉన్నా మీకు వస్తుంది ఫీజు రియంబర్స్మెంట్. కానీ మీ యొక్క కార్ నెంబర్ ప్లేట్ వైట్ ఉందనుకోండి మీకు రాదు. అది వచ్చేసి ఎల్లో కలర్లో ఉందనుకోండి మీకైతే వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇవి రెండు. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఏ ఫ్యామిలీ హూ ఓన్స్ నో ప్రాపర్టీ ఆర్ లెస్ దెన్ 1500 square feet ఆఫ్ బిల్డప్ ఏరియా ఇన్ అర్బన్ ఏరియాస్ ఈజ్ అనేసి అడుగుతున్నారు. ఏంటి అంటే ఫ్రెండ్స్ చెప్పనా, సో ఇక్కడ మీ ఫ్యామిలీలో కనుక 1500 square feet కంటే ఎక్కువ ఉందనుకోండి, సో అర్బన్ ఏరియాలో, సో ఇప్పుడు మీ సిటీ ప్రాంతంలో ఉన్నటువంటి ఊళ్ళో కావచ్చు, ఇక్కడ 166 square yards 1500 square feet అంటే, సో అంత ల్యాండ్ ఉందనుకోండి, సో అంతకంటే ఎక్కువ ల్యాండ్ ఉందనుకోండి మీరు ఎలిజిబుల్ అవ్వరు. సో అంతకంటే తక్కువ ఒక గజం కంటే తక్కువ ఉండి ఉంటే 1.5 గజాల కంటే తక్కువ ఉంటే సో మీరైతే ఎలిజిబుల్ అవుతారనమాట. సో 6th పాయింట్ వచ్చేసి నో మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ షుడ్ బి అన్ ఇన్కమ్ ట్యాక్స్ పేయీ. అంటే మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఎక్కువగా లోన్ తీసుకొని, సో అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే 30 lakhs 25 lakhs అంటే ఎబో 3-4 lakhs కంటే మీరు కనుక లోన్ తీసుకున్నారనుకోండి, సో మీరు వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ కింద వస్తారనమాట మీ ఫ్యామిలీ వాళ్ళు. సో వాళ్ళు వచ్చేసి ఇక్కడ నాట్ ఎలిజిబుల్, సో ఎలిజిబుల్ అవ్వరు ఫీజు రియంబర్స్మెంట్కి. సో ఇన్ కేస్ మీరు లోన్ తీసుకోకుండా ఉండి ఉంటే, సో మీకైతే ఇన్కమ్ ట్యాక్స్ ఏం పే చేయకుండా ఉంటే మాత్రం మీరైతే స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు, మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో మీరు ఫ్రీగానే చదువుకోవచ్చు అనమాట గ్రాడ్యుయేషన్. సో ఇది ఎవరెవరికి అప్లికేబుల్ అవుతుందంటే ఈ ఏపీ సెట్ ఎగ్జామ్ ఎవరైతే రాసినారో 2024, సో కౌన్సిలింగ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయబోతున్నారో సో వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. సో చూసుకోండి ఈ కండిషన్స్కి, మీరు ఈ కండిషన్స్లో ఎక్కడున్నారో చూసుకోండి. సో ఎవరైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నేనైతే మీ కామెంట్స్కి అయితే రిప్లై అయితే ఇస్తాను అనమాట. So thank you friend, thank you for watching this.